మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి SSMB 29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే ఇందులో ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింటి పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్దం పాటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్టులో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు 10 ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ సినిమాలో ప్రియాంక నటిస్తూ ఉండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న ది స్కై ఈజ్ పింక్ చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్ లో ఇదే ఆమె చివరి సినిమా. బాలీవుడ్ కి మించిన రెమ్యునరేషన్ లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యంత పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకుని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే SSMB 29 ప్రాజెక్టు కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 25 కోట్ల రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్ లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తూ ఉండటంతో హిందీ బెల్ట్ లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ప్రియాంక అపీరియన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక ప్రాజెక్ట్ ను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడ మార్కెట్ కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తుంది.